నేర పరిశోధన విభాగం సిఐడి అక్రమాల నిలయంగా మారిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా సిబ్బందిని బదిలీలు చేయడం, పరిధి దాటి వ్యవహరించడం వంటి ఆరోపణలతో సిఐడి ప్రతిష్ట మసకబారింది. అదనపు డీజీగా పనిచేసిన రమణమూర్తి హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై శాఖపరమైన విచారణ కూడా జరిగినట్టు సమాచారం. సిఐడిలో బదిలీల వ్యవహారానికి సంబంధించి ఆ విభాగం మాజీ అధిపతి అదనపు డీజీ శ్రీరామమూర్తిపై శాఖపరమైన దర్యాప్తు జరుగుతోంది. పోలీస్ శాఖలో డైరెక్టర్ జనరల్ హోదా గల ఓ అధికారి పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. సిఐడిలో డీఎస్పీలు, సీఏలు, కానిస్టేబుళ్లను రమణమూర్తి నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసినట్లు ఆరోపణలు రాగా, తాజాగా ప్రభుత్వం చేసిన ఐపీఎస్ బదిలీల్లో రమణమూర్తి సిఐడి అధిపతి నుంచి అగ్నిమాపక శాఖ ఏడీజీగా బదిలీ అయ్యారు. అయితే తాను రిలీవ్ కాకముందే బదిలీల ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఉత్తర్వులపై శాఖపరమైన దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. కొన్ని ప్రైవేటు కేసుల నమోదులోనూ ప్రభుత్వానికి, డీజీపీకి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. సిబిఐ జేడీ కాల్ డేటా వ్యవహారంలోనూ రమణమూర్తి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ అరెస్టు తర్వాత వచ్చిన ఫిర్యాదుల్లోనూ ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని హోంశాఖ శాఖపరమైన విచారణ జరిపించాలని ఉత్తర్వులు జారీ చేసిందని తెలుస్తోంది.